వెల్కమ్ టు 99 టీవీ. నేను మూల శ్రీనివాస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నగారా మోగింది. సో ఇక రాజకీయ నిరుద్యోగులంతా కూడా పట్టణాలలో మరి మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, సో పట్టణాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుందామని చెప్పి ఆసక్తిగా ఉత్సాహంగా ఎదురు చూస్తున్న వారికైతే ఈరోజు స్టేట్ ఎలక్షన్ కమిషన్ అయితే ఒక శుభవార్త చెప్పింది. సో తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల చేసింది. సో ఓవరాల్గా ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న ఆశావాహులు అయితే మరి ఎప్పుడెప్పుడు మున్సిపల్ ఎన్నికలు వస్తాయని చూస్తున్న తరుణంలో వారు ఊహించినట్టుగానే ఆ సమయం కూడా సమీపించింది. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. సో మొత్తానికి మరి రాజకీయ పార్టీలు సో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. సుమారు 52 లక్షలకు పైగా ఓటర్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి 123 మున్సిపల్లో కావచ్చు, అదే క్రమంలో కార్పొరేషన్లలో జరగబోతున్న ఎన్నికల్లో ప్రజలంతా తమ ఓటును వినియోగించుకోబోతున్నారు. సో మరొకసారి కూడా ఇటు ప్రభుత్వానికి అటు ప్రతిపక్షాలకు కూడా ప్రజల తీర్పు ఎలా ఉండబోతుందనే ఒక సస్పెన్స్ నేపథ్యంలోనే ఈ ఎన్నికలు రాబోతున్నాయి. అయితే మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పార్టీకి సంబంధించిన గుర్తులు లేవు. సో దాంట్లో పార్టీ మద్దతుదారులు మాత్రమే పోటీ చేశారు. ఆ ఎన్నికల ఫలితాలు కూడా మనం చూసాము. సో లోకల్ బాడీస్లో మొదటి విడతగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఓవరాల్గా కాంగ్రెస్ 50% పైగా మరి ఇక తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించుకొని 50% పైగా మరి ఓవరాల్గా గ్రామ పంచాయతీల్లో మరి విజయకేతనం ఎగరవేసిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో మరి బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉంది. అదే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ కూడా 35% మరి ఇక ఏదైతే గ్రామ పంచాయతీల్లో ఆధిపత్యాన్ని నిలుపుకుంది. బీజేపీ కూడా గతంలో కంటే కొంత పుంజుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ పార్టీ మరి గతంలో జరిగిన 2023 ఎన్నికల్లో 8 అసెంబ్లీ సీట్లు గెలుచుకుంది. అదే క్రమంలో ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17 పార్లమెంటు స్థానాలలో మరి కాంగ్రెస్ 8 స్థానాలు గెలుచుకుంటే బీజేపీ కూడా 8 ఎంపీ సీట్లను గెలుచుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇక పట్టణ ఓటర్లు కూడా ఓవరాల్గా కొంత తెలివైన వాళ్ళు ఉంటారు, అదే క్రమంలో కొంత చదువుకున్న వారు ఉంటారు. సో 50 లక్షల మంది ఈ యొక్క మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకుంటున్న నేపథ్యంలో మరి నిజంగా రేపు మున్సిపల్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఇటు ప్రభుత్వ పనితీరు కావచ్చు, అలాగే ప్రతిపక్షాల విషయంలో కావచ్చు, సో ఎవరికి మద్దతు తెలుపుతారనే అంశంలో ఒక ఖచ్చితమైన తీర్పు ఇవ్వబోతున్నారు. సో దీంట్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎన్నికల షెడ్యూల్ ఎలా ఉంది, సో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఓవరాల్గా మరి పురపాలక సంఘాల కార్యాలయాలలో మరి కొత్తగా కొలువు తీరబోతున్నారు. కార్పొరేషన్ చైర్మన్లు, తర్వాత వార్డు సభ్యులు, వైస్ చైర్మన్లు, అదే క్రమంలో మేయరు, డిప్యూటీ మేయర్లు కూడా మరి కొలువు తీరబోతున్నారు. సో ఫిబ్రవరి 16వ తేదీన ఈ ప్రక్రియ అంతా పూర్తి కాబోతుంది. సో ఓవరాల్గా దీనికి సంబంధించి ఇక తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ అయితే ఈరోజు మరి ఎన్నికల కమిషనర్గా ఉన్న రాణి కుముదిని గారు ఈరోజు మీడియా సమావేశంలో ప్రకటించారు. సో దాంట్లో ముఖ్యంగా మరి ఇక రేపటి నుంచి మాత్రం ఉదయం 10:30 నుంచి ఇక నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. సో 10 గంటలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి ఆ తర్వాత వెంటనే నామినేషన్లు కూడా స్వీకరించే కార్యక్రమానికి మరి స్టేట్ ఎలక్షన్ కమిషన్ అయితే షెడ్యూల్ విడుదల చేసింది. సో ఈ నెల 31వ తేదీన ఈ నామినేషన్లు ఎవరైతే వేస్తారో వాళ్ళందరికీ సంబంధించిన నామినేషన్ల పరిశీలన కూడా చేయబోతున్నారు. సో నామినేషన్ల ఉపసంహరణ కూడా గడువు ఫిబ్రవరి 3వ తేదీన కూడా మరి ఎన్నికల కమిషన్ ఈ యొక్క డీటెయిల్గా చెప్పడం జరిగింది. ఓవరాల్గా మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 117 మున్సిపాలిటీలు, అదే క్రమంలో 7 కార్పొరేషన్లలో కూడా ఒకే దఫా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 11వ తేదీన తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఫిబ్రవరి 13వ తేదీన ఈ యొక్క మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ తో పాటు అదే రోజు ఫలితాలు కూడా వెలువడబోతున్నాయి. సో మొత్తానికి రీపోలింగ్ ఉంటే ఫిబ్రవరి 12న నిర్వహిస్తామని చెప్పి కూడా ఎన్నికల సంఘం చెప్తున్న నేపథ్యంలో సో రేపటి నుంచి మొదలుకొని ఈ నెల 30 వరకు కూడా నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ఉండబోతుంది. సో మొత్తానికి ఈ యొక్క ఫిబ్రవరి 11న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సో మొత్తానికి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. సో మొత్తానికి 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో సో మొత్తానికి 8,203 పోలింగ్ కేంద్రాలు, అదే క్రమంలో 136 కౌంటింగ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేశారు. సో మొత్తం ఓటర్ల సంఖ్య మున్సిపాలిటీలో చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా 52,43,000 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. సో దీంట్లో మున్సిపల్ వార్డుల్లో కావచ్చు, అదే క్రమంలో మరి కార్పొరేషన్
కార్పొరేషన్ వార్డులకు సంబంధించి 2996 వార్డుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. దీంట్లో మరి ఫిబ్రవరి 11వ తేదీన ఓవరాల్గా 8203 పోలింగ్ స్టేషన్లో కూడా ఈ ఎన్నికల ప్రక్రియ జరగనుంది. సో ఫిబ్రవరి 16న మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక కూడా జరగబోతుంది. అదే రోజు మున్సిపాలిటీలో కూడా చైర్మన్, వైస్ చైర్మన్లకు సంబంధించిన ఎన్నిక ప్రక్రియను కూడా పూర్తి చేసే కార్యక్రమానితో పాటు ఫిబ్రవరి 16వ తేదీ వరకు ఏదైతే మరి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ మొత్తం పూర్తి చేసే అవకాశం ఉంటుంది. సో దాంట్లో ఈరోజు మధ్యాహ్నము మరి 4 గంటల ప్రాంతంలో మరి స్టేట్ ఎలక్షన్ కమిషన్ రాణి కుముదిని గారి ఈ యొక్క ఏదైతే మీడియా సమావేశంలో ఈ యొక్క ఎన్నికల నగారా అయితే మోగించారు. దీంట్లో రాణి కుముదిని పాల్గొన్నారు. సో మొత్తానికి ఈ ప్రక్రియ అంతా కూడా శాంతియుతంగా నిర్వహించేందుకు ఇప్పటికే మరి పోలింగ్ స్టేషన్ల ప్రక్రియ కావచ్చు, అదే క్రమంలో పోలింగ్ సామాగ్రి కావచ్చు, సో మొత్తం పంపిణీ చేసిన పరిస్థితి అయితే మనకు అనిపిస్తుంది. అయితే దీంట్లో ముఖ్యంగా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అలాగే ఎంఐఎం పార్టీలు ప్రధానంగా పోటీ పడుతున్నాయి. అదే క్రమంలో మరి కల్వకుంట్ల కవిత కూడా ఉద్యమకారులకు అవకాశాలు ఇవ్వాలి, ఖచ్చితంగా మరి తెలంగాణ రాష్ట్రంలో గత ఉద్యమ సమయంలో మరి తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి అదే క్రమంలో వాళ్ళంతా కూడా కొంత బీఆర్ఎస్ ప్రభుత్వ 10 ఏళ్ల పాలనలో నిరాదరణ గురయ్యారు. వాళ్ళకి ఎలాంటి లబ్ధి జరగట్లేదు. అదే క్రమంలో 2 సంవత్సరాలుగా కూడా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా మరి ఉద్యమకారులకు న్యాయం చేయడంలో విఫలమైనాయి కనుక సో ఖచ్చితంగా తెలంగాణ జాగృతి వాళ్ళందరికీ కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి కల్పిస్తామని ప్రకటించారు. సో ఆ చర్చలు కొనసాగుతున్నాయి. సో దాంట్లో ఉద్యమకారులకు మరి న్యాయం చేయడం కోసం కావచ్చు, వాళ్ళకు రాజకీయంగా అవకాశాలు కల్పించడం కోసం కవిత చేస్తున్న మరి ప్రయత్నాలు ఎంతవరకు సఫలీకృతమవుతాయి. అదే క్రమంలో మరి గత కొంతకాలంగా బీసీ నాయకుడిగా మరి తీన్మార్ మల్లన్న ఒక తెలంగాణ రాజ్యాధికార పార్టీ పేరుతో మరి ఆయన కూడా రాజకీయ పార్టీని స్థాపించారు. అతను కూడా ఈ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంటుంది. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరి 4 ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్తో పాటు ఎంఐఎం కూడా పట్టణ ఓటర్లతో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న సందర్భంగా మరి మరొక 2-3 పార్టీలు కూడా ఈసారి పోటీ చేస్తున్నాయి. సో ఓవరాల్గా మరి బీసీల 42% రిజర్వేషన్ అంశము ఇంకా మరి అది పెండింగ్లోనే ఉంది. మరి కాంగ్రెస్ ఇచ్చిన ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఉందో దాంట్లో దీనికి సంబంధించి మరి ఇప్పటి వరకు ఒక తుది రూపు తీసుకురావడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైంది. దీంట్లో బీజేపీ పైనే ప్రధాన ఆరోపణ చేస్తోంది. సో మరి కేంద్రంలో ఉన్న బీజేపీ 9th షెడ్యూల్లో చేర్చి 42% రిజర్వేషన్లకు అవకాశం ఇవ్వాల్సిన పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా మరి బీజేపీ ఆ కార్యక్రమం చేయకుండా బీసీలకు మోసం చేస్తుందని చెప్పి మరి కాంగ్రెస్ ఆరోపిస్తున్న నేపథ్యంలో బీజేపీ కూడా సో మీరు కామారెడ్డిలో డిక్లరేషన్ మమ్మల్ని అడిగి చేయలేదు, మీరు మాత్రమే 42% ఇస్తామని చెప్పి బీసీల ఓట్ల కోసము మరి ఈ రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించి మీరు తెలంగాణ ప్రజల్ని మోసం చేశారని బీజేపీ ఆరోపిస్తుంది. అదే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఆరోపిస్తున్న నేపథ్యంలో మరి లోక్సభ బడ్జెట్ సమావేశాలు కూడా జరుగుతున్నాయి. 42% బీసీల రిజర్వేషన్ల విషయంలో బీసీ సంఘాలు కావచ్చు, బీసీల ప్రజలు కావచ్చు అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నప్పటికీ కూడా ఈ పార్లమెంటు సమావేశాల్లో 42% బీసీల రిజర్వేషన్ల అంశం అయితే మరి తేలే అవకాశం లేనట్టు కూడా స్పష్టంగా తెలుస్తోంది. గత పార్లమెంటు సమావేశాల్లో మరి ఈ 42% బీసీ రిజర్వేషన్ల అంశం పై ప్రైవేట్ బిల్లు పెట్టాలంటూ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఒక డిమాండ్ తీసుకొచ్చారు. అదే క్రమంలో మరి సురేష్ రెడ్డి కూడా ఉన్నారు. సో ఆయన కూడా ఈరోజు జరిగిన ఏదైతే పార్లమెంటు కార్యాచరణ సమావేశంలో కూడా పాల్గొన్నారు. సో దీంట్లో బడ్జెట్ సమావేశాల్లో మరి వాళ్ళు కేంద్రంలో ఉన్న బీజేపీ తలుచుకుంటే ఖచ్చితంగా 42% రిజర్వేషన్ల బిల్లు అంశం అనేది కేవలం ఒక 2-3 రోజుల్లో ప్రక్రియ పూర్తవుతుంది. సో దీంట్లో బీసీ నాయకులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. అన్ని పార్టీలు కూడా మరి ఖచ్చితంగా 42% బీసీల రిజర్వేషన్లో మరి ఇప్పుడు జరుగుతున్న లోక్సభ బడ్జెట్ సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టి దాంట్లో అందరూ కూడా మరి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం ద్వారా బీసీలకు న్యాయం జరుగుతుందనే డిమాండ్ అయితే చేస్తున్న నేపథ్యంలో సో కాంగ్రెస్ మరి ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలు చేస్తుంది, అదే క్రమంలో కాంగ్రెస్ చేస్తున్న ఏదైతే మరి ఆ నిరసనలు కావచ్చు, తర్వాత ఆ డిమాండ్ కావచ్చు, బీజేపీ ఎలా ఉంటుందనే దాంట్లో ఒక క్లారిటీ లేకపోవడంతో బీసీ ప్రజలు కావచ్చు, బీసీ నాయకులు కావచ్చు కొంత 42% రిజర్వేషన్ల విషయంలో ఇప్పుడప్పుడే క్లారిటీ రాలేదని కొంత మరి అసంతృప్తికి లోనైనప్పటికీ కూడా వారు మరి పోరాటం చేయడంలో వెనక్కి తగ్గడం లేదు. సో ఈ 42% బీసీ రిజర్వేషన్ల అంశము మొన్న పంచాయతీ ఎన్నికల్లో చూసినట్టయితే 50% పైగా మరి గెలిచిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సర్పంచులుగా వాళ్ళంతా కూడా బీసీ నాయకులుగా మరి లెక్కలు తేల్చారు కనుక సో బీసీ డిమాండ్ ఉంది కనుక ఇప్పుడున్న కాంగ్రెస్ అధికారంలో ఉంది కనుక గతంలో కామారెడ్డిలో మరి ఒక ఎన్నికల సమయంలో ఇచ్చిన
మరి బీసీ డిక్లరేషన్ విషయంలో ఇప్పటికైనా మరి ఖచ్చితంగా ఈ బీసీ రిజర్వేషన్ల అంశంలో వాళ్ళు పార్లమెంటులో గట్టిగా కొట్లాడితే బీజేపీ తలొగ్గే పరిస్థితి ఉంటుంది కనుక సో బీఆర్ఎస్ కావచ్చు ఆ క్రమంలో మిగతా పార్టీలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి. అదే క్రమంలో బీసీ నాయకులు కూడా డిమాండ్ చేస్తున్న దాని ప్రకారం 42% బీసీల రిజర్వేషన్ల అంశం తేల్చాలని పట్టుబడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్కు మరొక అవకాశం ఉంది. కానీ ఈలోపే ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ రావడం కావచ్చు, రేపు నోటిఫికేషన్ రావడం కావచ్చు, అదే క్రమంలో మరొకసారి కూడా ఫిబ్రవరి 11తో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన మరి ఈ యొక్క ప్రక్రియ కూడా పూర్తవుతున్న నేపథ్యంలో సో గతంలో ఏదైతే సుప్రీంకోర్టులో సీలింగ్ ఉందో 50% కంటే రిజర్వేషన్లు మించకుండా జరిపాలని మరి ఒక దాంట్లో ఈ యొక్క తీర్పు ఉందో ఆ తీర్పును అనుసరించే మరొకసారి మున్సిపల్ ఎన్నికలు జరిగే పరిస్థితి ఉంది. సో ఇప్పటికే బీసీలో చైతన్యం వచ్చింది. పంచాయతీ ఎన్నికల్లో అది మనకు స్పష్టంగా కనిపిస్తోంది. బీసీ నాయకులంతా కూడా 50% పైగా మరి సర్పంచ్లుగా గెలుపొందారు. ఇప్పుడు పార్టీ గుర్తులతో జరుగుతున్న ఎన్నికల్లో మరి ఓవరాల్గా అన్ని పార్టీలో బీసీలు ఉంటారు. అన్ని పార్టీలకు సంబంధించి మరి ఇక గుర్తులు ఉంటాయి కనుక ఈ గుర్తులతో జరిగే ఎన్నికల్లో మరి బీసీల చైతన్యం ఎలా కనిపిస్తోంది అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. ఇదే క్రమంలో పంచాయతీ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి తట్టెడి మట్టి తీయలేదని చెప్పి కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో బీజేపీ కూడా మరి గట్టిగా వాదిస్తోంది. పట్టణాల్లో కేంద్రం నిధులతోనే అభివృద్ధి జరుగుతుందనే నినాదంతో ముందుకెళ్తోంది. అదే క్రమంలో పట్టణ ఓటర్లు ఖచ్చితంగా బీజేపీ వైపు మొగ్గు చూపుతారనే ఆశాభావం వ్యక్తం చేస్తుంది. అదే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ కూడా మరి గత 2 సంవత్సరాలుగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టణాలకు సంబంధించి నిధులు కేటాయించకుండా అభివృద్ధి చేయకుండా మౌలిక వసతుల సౌకర్యాల విషయంలో కావచ్చు ₹1 కూడా వెచ్చించలేదు కనుక కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది. సో ఓవరాల్గా మాకే బీఆర్ఎస్కే ఆధిపత్యం ఉంటుందని చెప్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం సో గతంలో పంచాయతీ ఎన్నికల్లో మరి ఖచ్చితంగా మేమే 50% పైగా సీట్లు సాధించాము. ఇప్పుడు మున్సిపాలిటీలో కూడా అవే ఫలితాలు పునరావృతమవుతాయనే ధీమాతో ఉన్నట్టు కనిపిస్తోంది. ఇదే క్రమంలో రానున్న ఈ యొక్క పురపాలక ఎన్నికల్లో మరి ఇప్పటికైతే నగారా మోగింది. సో ఫిబ్రవరి 11వ తేదీన 52 లక్షల మంది ఓటర్లు ఏ పార్టీకి ఓటేస్తారు. అదే క్రమంలో మరి మిశ్రమ ఫలితాలు వచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ పార్టీ గుర్తులతో జరిగే ఈ ఎన్నికల్లో మాత్రం ఏ పార్టీకి ఎంత మెజార్టీ వచ్చిందని ఖచ్చితమైన లెక్కలు తేలుతాయి కనుక సో పార్టీలు కూడా ఇప్పుడు ఇంకా ప్రచారం రేపటి నుంచి ప్రారంభించే అవకాశం ఉంటుంది కనుక సో పార్టీల ప్రచారం ఎలా ఉండబోతుంది, అదే క్రమంలో ప్రజలు కూడా మరి ఏ పార్టీకి పట్టం కడతారనేది ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ అంశంలో మరి మున్సిపల్ ఎన్నికలు మరి పార్టీ గుర్తులతో జరుగుతున్న నేపథ్యంలో మరి ఓవరాల్గా అందరిలో కూడా ఒక టెన్షన్ అయితే కొనసాగుతోంది. ఒకవైపు కొత్త పార్టీలు కూడా ఆరంగేటం చేస్తున్న నేపథ్యంలో సార్ మరి ఒకవైపు బీసీ నినాదం, మరొక వైపు ఓవరాల్గా తెలంగాణలో కొంత చైతన్యం అయితే కనిపిస్తోంది ఓటర్లలో. సో మరి 52 లక్షల పైగా ఓటర్లు మరి ఏ మేరకు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారో అదే క్రమంలో మరి ఏ పార్టీకి పట్టం కడతారనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది.